Hi, this is Amar Rajan Naresh, Faculty of Bioscience from Srikakulam. మనం ఈ వీడియోలో రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రీప్రొడక్షన్ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం లైక్ ప్లాంట్స్ అండ్ ఆర్ యానిమల్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు ప్రొడ్యూస్ other offsprings during other offspring itself during its lifetime is called reproduction. ఆర్గానిజంకి అది ప్లాంట్ అవని యానిమల్ అవని ఎబిలిటీ ఉంటుందట. తనలాంటి తన జీవిత కాలంలో ఇట్స్ లైఫ్ టైం తనలాంటి ఆర్గానిజం ఆబ్స్ట్రింగ్ ఆర్గానిజం అక్కడ సంతతి ప్రొడ్యూస్ చేయడాన్నే రీప్రొడక్షన్ అంటారు కదా. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రీప్రొడక్షన్? ద లివింగ్ స్పీసెస్ ఆర్ కాన్స్టెంట్ డ్యూ టు రీప్రొడక్షన్. చనిపోయిన ప్లాంట్ స్థానాన్ని భర్తీ చేసేదే రీప్రొడక్షన్ అట. ఇన్ ప్లాంట్స్ reproduction is classified into two types: sexual reproduction another one asexual reproduction. ఇప్పుడు మనం ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి డిస్కస్ చేద్దామండి. Sexual reproduction. Flower is involved in sexual reproduction in plants. Sexual reproductive part is flower. చూడండి, ఫ్లవర్ మనందరంకి బాగా తెలిసిన ఫ్లవర్ దతురా ఫ్లవర్ అండి, అదే ఉమ్మెత్త. దాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకుందాం, చూద్దాం. ద లార్జెస్ట్ ఫ్లవర్ Rafflesia and the longest flower Titan. The smallest flower Wolffia. The smallest flower Wolffia. Each flower has 4 oral parts. They are calyx, second one corolla, third one androecium, fourth one gynoecium. ఈ 4 మెయిన్ పార్ట్స్ అనేవి ఎవరి ఫ్లవర్లో కామన్ అండి. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. కరెక్ట్ ఏమేనండి? స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ ఫ్లవర్ అనేది యాక్చువల్గా చూడండి కరెక్ట్గా మనందరికీ బాగా తెలిసింది దతురా ఫ్లవర్ అండి. దాన్ని ఆధారంగా తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని మనం నేర్చుకుందాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. దతురా ఫ్లవర్. ద swollen end of the flower is called pedicle or pedicel. The swollen end of the flower is pedicle. The apical part of the pedicle or pedicel is called thalamus. 4 oral parts arranged on the thalamus. Thalamus పైన ఈ 4 oral parts arrange అయ్యి ఉంటాయి. The first oral of the flower is calyx. The second oral of the flower is corolla. The third whorl of the flower is androecium.
androsium. The last and or fourth whorl of the flower is gynosium. టోటల్గా 4 ఆరల్ పార్ట్స్ ఉన్నాయి. ఏ ఫ్లవర్లు అయితే 4 ఉంటాయో దాన్ని కంప్లీట్ ఫ్లవర్ అంటారు. ఏదైనా ఒకటి లేకపోతే దాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటారు. క్లియర్? మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఈజ్ ఆండ్రోసియం, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఈజ్ గైనోసియం. రెండు ఉంటే బైసెక్సువల్ ఫ్లవర్, ఏదో ఒకటే ఉంటే యూనిసెక్సువల్ ఫ్లవర్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ అండి. మనం ఒక్కొక్క ఫ్లవర్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క ఫ్లవర్ పార్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కరెక్ట్ చూడండి. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ కేలిక్స్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కేలిక్స్. మన ఈ బొమ్మ ప్రతిసారి వేయాలండి, తప్పదు. కరెక్ట్గా చూడండి. ఓకే, ఇదండి కేలిక్స్, ఫస్ట్ వార్ల్ ఆఫ్ ద ఫ్లవర్. The first whorl of the flower or outermost whorl of the flower, calyx. Calyx is green in colored. Calyx composed of sepals. Calyx protects the flower in the bud stage. Composed of sepals అన్నం చూడండి. ఒక్కొక్క రెక్కను సెపల్స్ అంటారు, ఒక్కొక్క దాన్ని సెపల్ అంటారు. అలా 5 ఉంటాయి. ఏ గ్రూప్ ఆఫ్ సెపల్స్ ఆర్ కాల్డ్ కేలాక్స్. ప్రొటెక్ట్స్ ద ఫ్లవర్ని ప్రొటెక్ట్ చేస్తుంది బడ్ స్టేజ్లో, ఎర్లీ స్టేజ్లో. క్లియర్? సెకండ్ వారల్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కొరోలా. Corolla is different colored and attractive. ఎందుకు అట్రాక్టివ్ ఉంటుందంటే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి. In Dothra flower, corolla is white in colored. In different flowers, corolla is different colored. It is attractive for insects. Corolla helps in cross pollination. అంటే ఏంటో కొంచెం ముందుకెళ్తే మీకే తెలుస్తుందండి, ఇప్పుడు అవసరం లేదు. Corolla composed of petals. ఒక్కొక్క రెక్కను పెటల్ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ పెటల్స్ ఆర్ కాల్డ్ కరోలా. ద సెకండ్ వారల్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కరోలా. క్లియర్? నెక్స్ట్, ద థర్డ్ వారల్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ ఆండ్రోసియం. ద థర్డ్ వారల్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ ఆండ్రోసియం. This is androsium. A group of stamens are called androsium or androsium composed of stamens. ఒక్కొక్క దాన్ని స్టామిన్ అంటారు. అలాంటి 5 ఉంటాయి. దొత్రాలో అయితే ఆ 5 వీటిని కలిపి అవి ఆండ్రోసియం అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. Male reproductive organ in human beings, testes. Male reproductive organ in plants, androsium. Each stamen has mainly 2 parts. Upper part is called anther. Lower part is called filament. Anther, ఇది యాంథర్, ఇది ఫిలమెంట్. యాంథర్ ఈజ్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. డిప్లాయిడ్ మీన్స్ క్రోమోజోమ్ నెంబర్ పెయిర్స్గా ఉంటాయి. హ్యాప్లాయిడ్ మీన్స్ క్రోమోజోమ్ నెంబర్ పెయిర్స్గా ఉండవు, సింగిల్గా ఉంటాయి. యాంథర్ ఈజ్ డిప్లాయిడ్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డివిజన్ కోసం మీకు తెలియాలండి. చూడండి, ఫస్ట్ వన్ మైటాటిక్ డివిజన్.
mitotic division. Second one, meiotic division. Meiotic division. Mitotic division means one diploid cell or one haploid cell converted into two diploid cells or two haploid cells. Chromosome number is same. That type of division is called mitotic division. Meiotic division means one cell converted into four daughter cells. One diploid cell converted into four daughter haploid cells. Chromosome number సగం అవుతుంది, ఇక్కడ ఆఫ్ అవుతుంది. ఇది మియోటిక్ డివిజన్. ఈ డివిజన్ అవసరం అండి. యాంథర్ ఈజ్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. యాంథర్ అండర్గోస్ మియోటిక్ డివిజన్ టు ఫార్మ్ నెంబర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్. నెంబర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్. Number of pollen grains. Now pollen grains are haploid in condition. Why? Because pollen grains are formed from anther by the meiotic division. So anther is diploid but pollen grains are haploid. Clear? This pollen grain is the nucleus. Nucleus of pollen grain undergoes mitotic division to form two nucleus. ఈ న్యూక్లియస్ తర్వాత చుట్టూ ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ వాల్ ఏర్పరచుకుని సెల్స్గా మారుతాయి. సింపుల్గా చెప్పాలంటే పోలెన్ గ్రెయిన్ అండర్గోస్ మైటాటిక్ డివిజన్ టు ఫార్మ్ టూ సెల్స్. వన్ సెల్ ఈజ్ ట్యూబ్ సెల్, అనదర్ వన్ ఈజ్ జనరేటివ్ సెల్. జనరేటివ్ సెల్. జనరేటివ్ సెల్ అనదర్ undergoes mitotic division to form two male gametes. Confuse చేయమవద్దండి. Finally pollen grain contain one tube cell, two male gametes. One tube cell, two male gametes. Two male gametes. Now tube cell is haploid nature, male gametes are also haploid nature. Pollen grain haploid, pollen grain mitotic division జరిగి ఇవి ఏర్పడ్డాయి కాబట్టి అన్నీ కూడా హ్యాప్లాయిడ్. ప్రజెంట్ పోలెన్ గ్రెయిన్స్లో 3 cells ఉన్నాయి, 1 ట్యూబ్ సెల్, 2 మేల్ గ్యామెట్స్. క్లియర్? ఇది థర్డ్ వార్ల్ ఆఫ్ ద ఫ్లవర్. ఇప్పుడు మనం ఫోర్త్ వార్ల్ ఆఫ్ ద ఫ్లవర్ గురించి డిస్కస్ చేద్దామండి. కరెక్ట్ చూడండి. ఫోర్త్ వార్ల్ ఆఫ్ ద ఫ్లవర్, ప్రతిసారి ఈ డయాగ్రామ్ మనకు అవసరం. ఫోర్త్ వార్ల్ ఆఫ్ ద ఫ్లవర్ కరెక్ట్ చూడండి. గైనోసియం. గైనోసియం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఫీమేల్ reproductive organ. In human beings, female reproductive organs are ovaries. In plants, female reproductive organ is gynosium. Is single ga okate untundi. Each gynosium has 3 parts. Upper part is called stigma. Middle part is called style. Lower part is called ovary. చూడండి ఇక్కడ ఇదిగో ఇదే గైనోసియం. ఇక్కడ మనం వేద్దాం చూడండి ఒకసారి. గైనోసియం కోసం చూడండి, ఇదిగో ఇది గైనోసియం. అప్పర్ పార్ట్ స్టిగ్మా, మిడిల్ పార్ట్ స్టైల్, లోవర్ పార్ట్ ఓవరీ. ఓవరీ కంటైన్స్ ఓవ్యూల్స్. ఓవరీ కంటైన్స్ ఓవ్యూల్స్. ఓవ్యూల్స్. Ovules contain embryo sac. Ovules contain embryo sac. Embryo sac ఎలా ఫామ్ అవుతుందో మనకు కాంపిటేటివ్కి అవసరం లేదు, కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవ్యూల్లో మెగాస్పోర్ మదర్ సెల్ ఉంటుంది. మెగాస్పోర్ మదర్ సెల్, మెగాస్పోర్ మదర్ సెల్. Megaspore mother cell is diploid nature.
మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గోస్ meiotic division to form megaspores. Megaspores are haploid. Megaspore undergo mitotic division. Mitotic division to form embryo sac. Now embryo sac is haploid in nature. Clear? ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్ కోసం డిస్కస్ చేద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్. స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్ చూద్దామండి. దిస్ ఈజ్ embryo sac. The center part of the embryo sac is secondary nucleus. Secondary nucleus. ఈ రెండు ఉంటాయండి, వీటిని పోలార్ న్యూక్లియస్ అంటారండి. వీటిని పోలార్ న్యూక్లియై అనేది ఇక్కడ సింగులర్ అండి. దీన్నే సెంట్రల్ సెల్ అనొచ్చండి. సెకండరీ న్యూక్లియస్ని సెంట్రల్ సెల్. ఇక్కడ ఈ కింద ఈ పార్ట్లో ఫీమేల్ గ్యామెట్ ఉంటుందండి, అదే ఎగ్ సెల్ అంటారు. ఫీమేల్ గ్యామెట్, దీనికి ఇంకొక నేమ్ ఎగ్ సెల్. ఈ పక్కన 2 సినర్జిడ్స్ ఉంటాయండి. 2 సినర్జిడ్స్ ఉంటాయి. ఈ పైన 3 సెల్స్ ఉంటాయండి. వీటిని యాంటీపోడల్స్ అంటారు. టోటల్గా 7 cells and 8 nucleated structure is embryo sac. ఇక్కడ యాంటీపోడల్స్ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్, సెకండరీ న్యూక్లియస్ ఈజ్ డిప్లాయిడ్ ఇన్ నేచర్, ఎగ్ సెల్ ఈజ్ హ్యాప్లాయిడ్ నేచర్, సినర్జిడ్స్ ఆర్ హ్యాప్లాయిడ్ నేచర్, బట్ ఎంబ్రియో సాక్ ఈజ్ హ్యాప్లాయిడ్ కండిషన్, బట్ సెకండరీ న్యూక్లియస్ డిప్లాయిడ్ కండిషన్. ఇది ఎంబ్రియో సాక్ స్ట్రక్చర్. ఎంబ్రియో సాక్ ఎక్కడ ఉందండి? ఓవిల్లో ఉంది. ఓవిల్ ఎక్కడ ఉందండి? ఓవరీలో ఉంది. ఓవర్ ఎక్కడ ఉంది? గైనోసియంలో ఉంది. ఇది టోటల్గా స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ కోసం ఇప్పుడు నేను మెచ్యూర్ ఫ్లవర్ కోసం డిస్కస్ చేసాం. క్లియర్ కదండి? మనం నెక్స్ట్ వీడియోలో పాలినేషన్ ఎలా జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఏం జరుగుతుందో డిస్కస్ చేద్దాం. క్లియర్?